ప్రకటన గ్రంథము ధ్యానాల్లో 1వ అధ్యాయమందు పద్మాసు ద్వీపంలో ప్రవాసి అయిన యోహాను ఆత్మవశమై ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతను చూచెను. అలాగే 2-3 అధ్యాయాల్లో 7 సంఘముల యొక్క పరిపూర్ణ వధువు రూపమును చూచెను. 4వ అధ్యాయం నందు పైకి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అను స్వరము వినపడెను. వెంటనే యోహాను తన ఆత్మను పరిశుద్ధాత్మ వశము చేసి తన శరీరమును పద్మాసు ద్వీపం నందుంచి పరమునకు ఎక్కిపోయి ప్రభువు కనపరిచినవన్నీ చూచెను. ఇదే ఆత్మ సంచార స్థితి. ప్రకటన 3-4 అధ్యాయములకు మధ్య రైచర్ ఇమిడి ఉన్నది. ఇది బహు మరుగుగా 12వ అధ్యాయంలో ఉన్నది. 2-3 అధ్యాయాల్లో ప్రభువు భూమి మీద సంఘముల మధ్య తిరుగుచున్నట్టున్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము. 4వ అధ్యాయంలో యేసు ప్రభు సంఘములతో పాటు పైకి వెళ్ళిపోయిన కనుక అక్కడ ఇంద్రధనస్సు వలె యోహానుకు కనపడెను. తండ్రి మహిమ సింహాసనము ఆవరించి ఉన్న ధనస్సు ప్రభువునకు గుర్తు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనము. ఆ సింహాసనము ఎదుట 7 ద్వీపంలో ప్రజ్వలింపుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం ఎదుట గాజు సముద్రం ఉండెను. తర్వాత 24 పెద్దలు ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. వీరు పాత నిబంధన భక్తులు 12 మంది, క్రొత్త నిబంధన భక్తులు 12 మంది, మొత్తం 24. వీరు 7 సంఘములలో నుండి వెళ్ళిన వారు. అక్కడ వారికి 24 పెద్దలు అను కొత్త పేరుండును. పాత నిబంధన భక్తులలో ఒక పెద్ద యూదా. ఈ యూదా వరుసలో తయారైన వారు కోట్ల కొలదిగా నుందురు. అట్లే క్రొత్త నిబంధన భక్తులలో పేతురు ఒక పెద్ద. ఈ పేతురు వరుసలో తయారైన వారు కోట్ల కొలదిగా పరమందు ఉందరు. ఈ 24 భాగములు కలిసి ఒక సంఘమే. ఆదికాలం మొదలు రేప్చర్ వరకు ఉండేవారు 2 భాగములు, అనగా పాత నిబంధన వారు, క్రొత్త నిబంధన వారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. 7 దీపస్తంభములు అనగా 7 సంఘములు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉన్నారని ప్రభువు పలికెను. ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నట్టు ప్రభు యొక్క సంఘము కూడా లోకమునకు వెలుగై ఉన్నది. అందుకే సంఘమునకు దీపస్తంభం అని పేరు కలిగినది. 24 పెద్దలను 4 జీవులను సృష్టికర్త అయిన దేవుని కీర్తించిన స్తుతి ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాము. అదే 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఆమేన్.